రామపురం అనే గ్రామంలో వెంకటయ్య, నర్సమ్మ అని దంపతుల కొడుకు రామరాజు, కొడలు సీతమ్మతో కలిసి జీవిస్తున్నారు. ఏమైందిరా? ఏదైనా సమస్య ఉందా? మౌనంగా ఉన్నా. ఏమైందో చెప్పు బాబు. నాన్న, ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేసరికి సరైన ధర లభించడం లేదు. ఈసారి కూడా మనకు నష్టం వచ్చేలా ఉంది. చూశారా, ఇది చాలా సింపుల్. మనం ఇలా చేస్తే పని ఇంకా తేలికగా ఉంటుంది మరియు మంచి ఫలితాలు వస్తాయి. మన పంటను మధ్యవర్తులకు అమ్మకుండా నేరుగా సిటీలోని గేటెడ్ కమ్యూనిటీస్కి అమ్మితే ఎలా ఉంటుంది? అది సాధ్యమేనమ్మా. మనం సిటీకి వెళ్ళి అమ్మగలమా? అవును నాన్నగారు, అక్కడ వాళ్ళు ఫ్రెష్ వెజిటేబుల్స్ కోసం చూస్తున్నారు. మనం నేరుగా అమ్మితే మంచి ధర వస్తుంది. అమ్మా, ఇది మంచి ఆలోచన. మనం ప్రయత్నిద్దాం. గేటెడ్ కమ్యూనిటీస్లో కూరగాయలు అమ్మడం వలన మనకు లాభం ఉంటుంది. వావ్, ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత? అక్క, ఇవి నేరుగా మా పొలం నుండి తీసుకొచ్చాం. మంచి ధరకి ఇస్తాం. ఇలా డైరెక్ట్గా అమ్మడం చాలా బాగుంది. మేము రెగ్యులర్గా తీసుకుంటాం. ఇదిగోండి, ఫ్రెష్గా ఉన్నాయి. ధన్యవాదాలు, చాలా బాగా. మా దగ్గర ఇంకా రైస్, రాగులు, జొన్నలు కూడా లభిస్తే మీకు కావాలంటే. నీ ఆలోచన వల్ల మనం మళ్ళీ నిలబడ్డామమ్మా. నువ్వు మా ఇంటి లక్ష్మి. చాలా మంచి పని చేశావు. మనమంతా కలిసి ఉంటే ఏ సమస్యైనా దాటిపోగలం. సమస్య వచ్చినప్పుడు భయపడకండి. కొత్త ఆలోచనతో ముందుకు వెళితే విజయమే మీది. అవును, కలిసి మనం చేయగలం.